పూర్వం కాంచీపురంలో విష్ణుగుప్తుడనే వైశ్యుడికి గుణవతి అనే భార్య, నలుగురు కొడుకులు ఉండేవారు. ఒకప్పుడు వారి వంశం చాలా సంపన్నమైనది. కానీ రాను రాను వారి సంపద అంతా తరిగిపోయింది. అందుచేత విశ్వగుప్తుడి కుమారులు అందరిలాగే స్వార్జితం మీద బతకవలసిన స్థితిలో ఉన్నారు. వారిలో పెద్దవాడు రామగుప్తుడు మాత్రమే బుద్ధిమంతుడు. మిగిలిన ముగ్గురు వట్టి అప్రయోజకులు. కొడుకులు ఇంకా చిన్నవాళ్లుగా ఉండగానే విశ్వగుప్తుడు చనిపోయాడు. తర్వాత గుణవతే పిల్లలను పెంచి పెద్ద చేసింది. రామగుప్తుడికి తగిన కన్యను తెచ్చి గుణవతే పెళ్లి చేసింది. ఎందుకైనా పనికొచ్చేది రామగుప్తుడేనని ఆమెకు తెలుసు. కొద్ది కాలానికి రామగుప్తుడికి ఒక కుమార్తె కలిగింది. ఆ పిల్లకు వసుమతి అని పేరు పెట్టుకున్నారు. వసుమతి చిన్నపిల్లగా ఉండగానే గుణవతికి జబ్బు చేసింది. మందులేమీ పని చెయ్యలేదు. అందుచేత ఆమె తనకు కాలం సమీపించింది అనుకొని తన పెద్ద కొడుకు కోసం కబురు చేసింది. రామగుప్తుడు తల్లి వద్దకు వచ్చాడు. తమ అన్న కోసం తల్లి కబురు చేసిన సంగతి రామగుప్తుడి తమ్ముళ్లకు తెలిసింది. తమ తల్లి ఎక్కడో డబ్బు దాచి ఉంచిందని, ఆ రహస్యం తమ అన్నతో చెప్పబోతున్నదని అనుమానించి వాళ్ళు కూడా వచ్చి చాటు పొంచి ఉండి తమ తల్లి తమ అన్నతో చెప్పే మాటలన్నీ ఆలకించారు. రామగుప్తుణ్ణి మంచం మీద కూర్చోమని గుణవతి అతనితో, నాయనా, మన ఇంట్లో దేవుడి పీఠం కింద రాగి చెంబులో బంగారు నాణాలు ఉన్నాయి. కానీ వాటిని తాకరాదు. అది వరకు మన వంశంలో కొందరు వాటిని తవ్వి తీయ ప్రయత్నించారు. వాళ్ళు వాటిని తీయలేకపోయారు. దారుణమైన అపాయాలకు గురి అయ్యారు. అందుచేత నువ్వెన్నడూ వాటి జోలికి వెళ్ళకు. అయితే వాటిని గురించి నీ తర్వాత తరం వాళ్ళకి చెప్పి వాళ్ళను కూడా ఇలాగే హెచ్చరించే బాధ్యత నీ పైన ఉన్నది అని చెప్పింది. అసలు ఆ చెంబులు అక్కడ దాచిందెవరు నీకు తెలుసా అమ్మా అని రామగుప్తుడు అడిగాడు. ఏనాడో మన వంశానికి చెందిన ఆవిడే చనిపోతూ వాటిని అక్కడ పాతిపెట్టి, నేను మళ్ళీ పుట్టి వీటిని తీసుకుంటాను. అప్పటి వరకు వీటిని ఎవరూ తాకటానికి వీల్లేదు. తాకితే నాశనమైపోతారు అని అన్నదట అని గుణవతి చెప్పింది. తర్వాత కొద్దిసేపటికే ఆమె కన్ను మూసింది. తల్లి మాటలను విన్న రామగుప్తుడి తమ్ముళ్ళు తమ తల్లి పరిస్థితిని కూడా లక్ష్య పెట్టక గుణపం తీసుకుని వెళ్లి దేవుడి పీఠాన్ని తొలగించి దాని కింద తవ్వారు. కొద్ది లోతున 5 రాగి చెంబులు, వాటి నిండా బంగారు మాడలు ఉన్నాయి. చెంబుల మెడలకు ఒక బంగారు తీగ మెలిచుట్టి ఉన్నది. వాళ్ళు చేసే పని చూసి రామగుప్తుడు వారిని వారించటానికి ప్రయత్నించాడు. కానీ వాళ్ళు అతన్ని లక్ష్య పెట్టలేదు. అతని తమ్ముళ్లలో పెద్దవాడు చెంబులను పైకి తీయబోయాడు. కానీ అవి కొంచెం కూడా కదలలేదు. పైగా వాడు ఆ క్షణంలోనే నెత్తురు కక్కుకొని పడిపోయాడు. అది చూసి మిగిలిన ఇద్దరూ పారిపోయారు. రామగుప్తుడు ఆ చెంబుల మీద తిరిగి మట్టి కప్పి దేవుడి పీఠాన్ని యథాస్థానంలో ఉంచాడు. ఏళ్లు గడిచిపోయాయి. వసుమతి పెద్దదయ్యింది. ఆమె అపురూప లావణ్యవతిగా తయారయ్యింది. రామగుప్తుడు తన కుమార్తెకు తగిన వరుడి కోసం వెతకటం ప్రారంభించాడు. నిజంగా వసుమతికి తగిన వరుణ్ణి సంపాదించాలంటే కట్నం కింద చాలా ఇవ్వాలి. కానీ రామగుప్తుడి వద్ద అంత ధనం లేదు. ఒకనాడు వసుమతి నీళ్లు తేవటానికి కంపా నదికి వెళ్లి అక్కడ ఒక యువకుణ్ణి చూసింది. అతను గుర్రం మీద సవారీ అయి వస్తున్నాడు. అతన్ని చూసి వసుమతి, ఎంత అందంగా ఉన్నాడు అని అనుకున్నది. అదే సమయంలో ఆ యువకుడు కూడా ఆమెను చూసి, ఎంత అందంగా ఉన్నది అని అనుకున్నాడు. ఆ యువకుడి పేరు భానుగుప్తుడు. అతని తండ్రి ప్రసన్నగుప్తుడు కాంచీపురంలోని గొప్ప ధనికులలో ఒకడు. దానికి తోడు ఆయన పరమలోభి. తన కొడుక్కి 1000 మాడల కట్నం ఇస్తే గాని పెళ్లి చెయ్యనని అంటూ వస్తున్నాడు. నదీ తీరాన వసుమతిని భానుగుప్తుడు తరచూ కలుసుకుంటూ ఉన్నాడు. వారి మధ్య స్నేహభావం ఏర్పడ్డది. వసుమతిని పెళ్లాడాలని తనకు కోరిక ఉన్నట్టు భానుగుప్తుడు ఒకసారి బయట పెట్టాడు. ఆ రోజే వసుమతి ఈ మాట తన తండ్రికి తెలిపింది. రామగుప్తుడు ప్రసన్నగుప్తుడి వద్దకు వెళ్ళి, మా కుమార్తెను మీ అబ్బాయికి చేసుకోండి. వాళ్ళు ఒకరికి ఒకరు ఎంతైనా తగ్గి ఉంటారు అని అన్నాడు. మా వాడికి 1000 బంగారు మాడలు కట్నం ఇచ్చే మాటుంటే పెళ్లి సంగతి మాట్లాడండి, లేకపోతే ఆ మాటే ఎత్తవద్దు అన్నాడు ప్రసన్నగుప్తుడు.
రామగుప్తుడు హతాశుడై ఇంటికి తిరిగి వచ్చి తన కుమార్తెకు జరిగినదంతా చెప్పాడు. ఆ రాత్రి వసుమతికి కలలో రాగి చెంబులు, వాటి నిండా ఉన్న బంగారు మాడలు కనిపించాయి. అవి దేవుడి పీఠం కింద ఉన్నట్టు ఆమెకు చూసింది. కానీ ఆ కలను ఆమె అంతగా పట్టించుకోలేదు. అయితే అదే కల ప్రతి రాత్రి రాసాగింది. అందుచేత ఆమె ఒకనాడు తన తండ్రితో, నాన్న, దేవుడి పీఠం కింద 5 రాగి చెంబులలో బంగారు మాడలు ఉన్నట్టు నాకు రోజూ కల వస్తున్నది. ఇది నిజమా అని అడిగింది. ఆ మాట విని రామగుప్తుడు అదురుకొని, అమ్మా, నువ్వు కలలో చూసిన చెంబులు నిజమే, కాని వాటిని మరిచిపో. వాటిని తాకిన వాళ్ళు సర్వనాశనమైపోతారు అంటూ తనకు తన తల్లి చెప్పినది, తన కళ్ళ ఎదుట తన తమ్ముడు రక్తం కక్కుకున్నది వివరించి చెప్పాడు. తండ్రి చెప్పిన విషయాలను గురించి వసుమతి దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. తాను భానుగుప్తుణ్ణి పెళ్లాడలేకపోతే తన జీవితమే గాక భానుగుప్తుడి జీవితం కూడా భ్రష్టమవుతుంది. దానికన్నా ఆ రాగి చెంబులలో ఉండే బంగారు మాడల కోసం ప్రయత్నించి తాను ఒక్కతే శీఘ్రంగా దుర్మరణం పొందటం మేలు. ఇలా అనుకొని వసుమతి తండ్రి ఎంత లబలబలాడుతున్నా ఆగక గుణపం తీసుకొని దేవుడు పీఠం కింద తవ్వి దాని కింద ఉన్న రాగి చెంబులను అవలీలగా పైకి తీసింది. రామగుప్తుడు నిర్ఘాంతపోయాడు. ఒక్కొక్క చెంబులోనూ 500 మాడలున్నాయి. మొత్తం 2,500 మాడలు. అవి వసుమతి సొమ్మే అయి ఉండాలి. రామగుప్తుడు తన కుమార్తెకు భానుగుప్తుడితో పెళ్లి నిశ్చయించడమే గాక కట్నం కింద 1000 మాడలు ఇచ్చి పెళ్లి మహావైభవంగా జరిపించాడు. గంధం చెట్టు. ఉదయపుర రాజుకు చంపకగంధి అనే ఒక కుమార్తె ఉండేది. ఆమె అంటే తండ్రికి చాలా ముద్దు. ఆమె ఏది కోరితే అది చేసేవాడు. ఆమె గారాబంగా పెరిగి పెద్దదై పెళ్లి ఈడికి వచ్చిన తరుణంలో ఒకనాడు తన చెలికత్తెలతో సహా ఊరు వెలుపల ఉన్న తోపులలోకి వనభోజనానికి వెళ్ళింది. వనభోజనానికి రకరకాల భక్ష్యాలతో పాటు పెరుగన్నం కూడా కట్టుకుపోయారు. భక్ష్యాలన్నీ అయిపోయాయి గాని పెరుగన్నం చాలా మిగిలిపోయింది. రాజకుమార్తె అక్కడే ఒక చిన్న గుంట తవ్వి మిగిలిపోయిన పెరుగన్నాన్ని అందులో పూడ్చి పైన మట్టి కప్పేసింది. తర్వాత చంపకగంధి ఆమె చెలికత్తెలు రాజభవనానికి తిరిగి వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచింది. ఒకనాడు రాజకుమార్తె తండ్రి వెంట షికారుగా అదే ప్రాంతానికి వచ్చి తాను పెరుగన్నం పాతిపెట్టిన చోట ఒక వింత మొక్క మొలిచి ఉండటం గమనించింది. దాని ఆకులు, పూలు, కాయలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఆమెను రాజు, ఏం మొక్కమ్మా అది? దానికేసి ఎందుకంత పరీక్షగా చూస్తున్నావు అని అడిగాడు. చంపకగంధి దాని వృత్తాంతమంతా తండ్రికి చెప్పింది. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అక్కడ ఎవరూ లేరు. కానీ దగ్గరలోనే ఒక చెట్టు మీద ఒక కోయ యువకుడు ఉండి రాజకుమార్తె తండ్రితో చెప్పినదంతా విన్నాడు. వాడు పక్షులను పట్టుకునేవాడు. పక్షి కోసమే చెట్టెక్కాడు. కానీ రాజు రాజకుమార్తె అటు కేసి రాగానే చెట్టు గుబుర్లలో మధ్యకు పోయి కదలకుండా ఉండిపోయాడు. తర్వాత చంపకగంధి తన తండ్రితో సహా తిరిగి వచ్చేటప్పుడు, నాన్న, ఆ చెట్టు పేరు చెప్పగలిగిన వాణ్ణే పెళ్లి చేసుకోవాలని నాకు అనిపిస్తున్నది. అలా ఏర్పాటు చెయ్యండి అని అన్నది. కూతురి ప్రతి కోరికను ఆజ్ఞగా భావించే రాజు ఇల్లు చేరుతూనే మంత్రిని పిలిచి, అమ్మాయికి స్వయంవరం అని దేశ దేశాలా చాటింపు వేయించండి అని అన్నాడు. మంత్రి రాజపురోహితుణ్ణి పిలిచి తగినంత వ్యవధిలో ముహూర్తం నిర్ణయించి రాజు కోరిన విధంగా చాటింపు వేయించాడు. ఎందరో రాజులు, సామంతులు, వీరులు స్వయంవరానికి వచ్చారు. రాజు వారినందరినీ నగరం వెలుపల ఉన్న తోపులలోకి తీసుకుపోయి వింత చెట్టును చూపించి, ఇది ఏం మొక్కో సరిగ్గా చెప్పిన వారికి నా కుమార్తెను చంపకగంధినిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు. ఒక్కరు కూడా దానికి ఏ పేరు పెట్టలేకపోయారు. కొందరు తాము చూడని చెట్ల పేర్లు కూడా చెప్పారు. కానీ రాజు ఒప్పుకోలేదు. అది ఏమి మొక్కో ఎవరూ చెప్పలేరని స్పష్టమయ్యింది. అదే సమయంలో కోయ యువకుడు ముందుకు వచ్చి, అది ఏం మొక్కో నేను చెబుతాను అని అన్నాడు. వాడు ఆనాడు కూడా తోపుకు వచ్చి జనం చాలా మంది ఉండటం గమనించి వింత చూడటానికి ఆగాడు. సరే చెప్పు, అది ఏం మొక్క అని రాజు అడిగాడు. పెరుగన్నం మొక్క
అన్నాడు కోయవాడు. వాడు చెప్పినది నిజమేనని రాజు ఒప్పుకున్నాడు. దేశ దేశాల నుంచి వచ్చిన వారు వారికందరికీ తల తీసేసినట్టు అయ్యింది. వాళ్ళు అప్పటికప్పుడే రాజు వద్ద సెలవు పుచ్చుకొని తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. ఈ పరిణామం రాజుకు అన్ని విధాలా అవమానకరమే అయ్యింది. ఆయన తన పరువు నిలుపుకోవాలంటే తన కుమార్తెను ఆ కోయవాడికిచ్చి పెళ్లి చెయ్యాలి. కానీ ఆ పెళ్లి తన చేతి మీదుగా ఎలా చేస్తాడు? పై దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అందుచేత ఆయన తన కుమార్తెను కోయవాడికి ఇచ్చి, దీన్ని మీ గూడానికి తీసుకుపోయి అక్కడే పెళ్లి చేసుకో అని అన్నాడు. చంపకగందికది మంచి శిక్షే అయ్యింది. తండ్రి తనను గారాబంగా పెంచి తన ప్రతి కోరిక తీర్చినందుకు తాను కోయవాడికి భార్య కావలసిన గతి పట్టిందని గ్రహించి ఆమె కోయవాడి వెంట బయలుదేరింది. వాడామెను అరణ్య మార్గాన చాలా దూరం తీసుకుపోయి ఒక గంధం చెట్టు కింద కూర్చోమని, మా గూడెం దగ్గరలోనే ఉన్నది, నువ్వెక్కడే కూర్చో, నేను మా వాళ్ళందరినీ తప్పెట్లతో సహా ఇక్కడకు తీసుకొని వస్తాను అని తన గూడెం కేసి వెళ్ళిపోయాడు. చంపకగంధి ఆ చందన వృక్షం కింద కూర్చొని ఎవరూ లేరు గనుక ఎలుగెత్తి ఏడవసాగింది. అప్పుడు ఆ చందన వృక్షంలో నుంచి ఒక యక్షిని బయటికి వచ్చి, ఎవరమ్మా నువ్వు? అరణ్యంలో ఎందుకలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు అని అడిగింది. చంపకగంధి యక్షినితో జరిగినదంతా చెప్పింది. అయితే నీకా కోయ్యవాణ్ణి పెళ్లాడటం ఇష్టం లేదా అని యక్షిని అడిగింది. ఎంతమాత్రమూ ఇష్టం లేదు అన్నది చంపకగంధి. అయితే ఈ చెట్టులోకి వచ్చెయ్యి, ఇందులో నేను చాలా కాలంగా ఉంటున్నాను. ఉండటానికి సుఖమైన ఏర్పాట్లన్నీ చేసి ఉంచాను. కావలిస్తే నేను మరో చెట్టు చూసుకోగలను అని యక్షిని చంపకగంధిని చెట్టు లోపలికి తీసుకుపోయి అందులో తాను చేసిన ఏర్పాట్లన్నీ ఆమెకు చూపి తాను మరో చెట్టు వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఈ లోపుగా కోయవాడు గూరెంలో తన వాళ్లతో తాను రాజకుమార్తెను భర్తగా కాబోతున్నానని చెప్పాడు. మొదట ఎవరూ నమ్మలేదు. జరిగినదంతా వాడు చెప్పిన మీదట వాళ్ళు నమ్మకు తప్పలేదు. వెంటనే తప్పెట్లు, బూరలు, శంఖాలు పైకి తీసి గూడెం వాళ్ళంతా అట్టహాసంగా కోయివాడి వెంట చందనం చెట్టు దగ్గరికి వచ్చారు. కానీ అక్కడ రాజకుమార్తె లేదు. చుట్టుపక్కల అడవి అంతా గాలించారు. రాజకుమార్తె జాడ ఏమాత్రమో తెలియరాలేదు. గూడెం వాళ్ళు కోయివాణ్ణి తిట్టి తిరిగి వెళ్ళిపోయారు. చంపకగంధి ఆ చందన వృక్షంలోనే ఉంటూ ఎవరూ లేని సమయంలో బయటికి వచ్చి వనఫలాలు కోసుకొని తింటూ యక్షిని వచ్చినప్పుడు ఆమెతో కబుర్లాడుతూ కాలక్షేపం చేస్తున్నది. ఈ అరణ్యానికి అవతల మరొక రాజ్యం ఉన్నది. ఆ రాజుకు ఒక కొడుకు ఉన్నాడు. అతనికి పెళ్లి ఏడు వచ్చింది. అతని కోసం కన్యలను చూస్తున్నారు. ఆ రాజకుమారుడికి తోటలంటే చాలా ఇష్టం. అతను తమ రాజధానిలో 100 ఎకరాల మేర ఒక పెద్ద తోట వేయించి అందులో అన్ని రకాల వృక్షాలను నాటించాడు. ఒక్క చందన వృక్షం మాత్రమే నాటవలసి ఉన్నది. అందుకు గాను అతను తన భటులను అరణ్యానికి పంపాడు. వాళ్ళు అరణ్యమంతా వెతికి చివరకు చంపకగంధి ఉండే వృక్షాన్ని కనిపెట్టారు. వెంటనే వాళ్ళు ఆ వృక్షాన్ని వేళ్లతో సహా తవ్వి బండి మీద పెట్టుకు తీసుకుపోయి రాజకుమారుడు తోటలో సిద్ధం చేయించి ఉంచిన చోట పాతేశారు. మర్నాడు చంపకగంధి తన మామూలు చొప్పున చెట్టు నుంచి బయటకు వచ్చి చుట్టూ కలయ చూసింది. ఆమెకు అరణ్యం కనిపించటానికి బదులు అందమైన తోట కనిపించింది. కొంత దూరంలో ఒక చక్కని కొలను, అందులో తామర పువ్వులు ఉన్నాయి. ఆ సమీపంలోనే పళ్ళ చెట్లు ఉన్నాయి. ఆమె ఆ కొలనులో స్నానం చేసి కొన్ని పళ్ళు కోసుకొని తిన్నది. అదే సమయంలో అక్కడికి రాజకుమారుడు వచ్చాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని నిర్ఘాంతపోయారు. చంపకగంధి అంత అందమైన యువకుణ్ణి ఎన్నడూ చూడలేదు. అంత అందమైన స్త్రీని తన తోటలోకి ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు. ఎవరు నువ్వు? మా తోటలోకి ఎలా వచ్చావు అని రాజకుమారుడు ఆమెను అడిగాడు. ఆమె అతనికి తన వివరాలు చెప్పటానికి సిగ్గుపడింది. తాను అజ్ఞానంగా తన పెళ్లికి పెట్టిన నియమము, దాని ఫలితంగా తాను ఒక కోయవాణ్ణి పెళ్లాడవలసి రావటము, యక్షిని దయవల్ల ఆ అవమానం వెంట్రుక వాసిలో తప్పిపోవటము తలుచుకుంటే ఆమెకే ఎంతో సిగ్గుగాను బాధగాను ఉన్నది. అందుచేత ఆమె అతనితో, నా పేరు చంపకగంధి,
నేనొక చందన వృక్షంలో నివసిస్తూ ఉంటాను. నిన్నటి దాకా అది అరణ్యంలో ఉండేది. ఇవాళ చూస్తే ఇక్కడ ఉన్నది అని అన్నది. రాజకుమారుడు ఆమెను చూడగానే ప్రేమించాడు. ఆమె తప్పక ఈ రాజకుమార్తె అయి ఉంటుందని ఆమెను తన ఇంటికి తీసుకుపోయి తల్లిదండ్రుల అనుమతితో పెళ్లాడదామని ఆశపడ్డాడు. కానీ ఆమె తనను ఒక రాజకుమార్తె అని చెప్పలేదు. ఎవరో చెట్టులో కాపురం ఉంటున్న దాన్ని పెళ్లాడతామంటే పెద్దవాళ్ళు ఒప్పుకోరు. కానీ చంపకగంధిని పెళ్లాడాలన్న కోరిక అతనిలో చాలా బలంగా ఉన్నది. అందుచేత ఆమెను రహస్యంగా పెళ్లాడాలని అతను నిశ్చయించుకున్నాడు. అతను ఆమెతో, "నీకు వివాహమయ్యిందా?" అని అడిగాడు. ఆమె కాలేదన్నది. "నన్ను పెళ్లాడతావా?" అని అతను మళ్ళీ అడిగాడు. చంపకగంతి సంతోషంగానే ఒప్పుకున్నది. "అయితే నిన్ను మా ఇంటికి తీసుకుపోతాను. ప్రస్తుతానికి నువ్వు ఈ చెట్టులోనే కాపురం ఉండాలి" అని అన్నాడు. దానికి చంపకగంతి ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు. రాజకుమారుడు ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులతో, "నాకు పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు కదా, మన తోటలో ఉన్న చందనపు చెట్టుకు నాకు పెళ్లి చేసేయండి. నేనింకెవరినీ పెళ్లి చేసుకోను" అని అన్నాడు. తన కొడుక్కి మతి చలించి ఉంటుంది అనుకున్నారు రాజు రాణి. చక్కని రాజకుమార్తెలు ఉన్నారు. వారిలో ఎవతినో చూసి పెళ్లాడడం మానేసి ఇలా చేస్తున్నాడు ఎందుకు? అతను ఆ చందన వృక్షాన్ని తప్ప మరెవరినీ పెళ్లాడనని మూర్ఖించి కూర్చున్నాడు. రాజు మంత్రితో సంప్రదించాడు. అతని కోరిక పైకి వెర్రిగానే కనిపిస్తున్నప్పటికీ అటువంటి కోరికకు బలమైన కారణం ఉండే ఉంటుంది. కాలక్రమాన అదే బయటపడుతుంది. అతను కోరిన ప్రకారమే చేద్దాము అన్నాడు మంత్రి. రాజు పురోహితుణ్ణి పిలిపించి పెళ్లికి ముహూర్తం పెట్టించి పైవాళ్ళ ఎవరికీ తెలియకుండా తోటలో చందన వృక్షానికి రాజకుమారుడికి శాస్త్రోక్తంగా పెళ్లి చేయించాడు. తర్వాత రాజకుమారుడు చందన వృక్షపు కాండం మధ్యగా ఉండేటట్టుగా దాని చుట్టూ అందమైన కుటీరం కట్టించి తోటలోకి ఎవరూ రారాదని ఆంక్ష పెట్టి ఆ కుటీరంలోనే చంపకగంధితో కాపురం ఉండసాగాడు. సంవత్సరం తిరిగేసరికి చంపకగంధి గర్భవతి అయ్యి ఒక మగపిల్లవాణ్ణి ప్రసవించింది. రాజకుమారుడు తన తండ్రి వద్దకు వెళ్ళి, "నాకు కొడుకు పుట్టాడు. వాడికి నామకరణ మహోత్సవం ఏర్పాటు చెయ్యండి. నా పెళ్లిలాగా రహస్యంగా జరపనవసరం లేదు. చుట్టుపక్కల రాజులందరినీ పిలిచి బాగా వైభవంగానే జరిపించండి" అని అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి తన మనవడి నామకరణోత్సవానికి చుట్టుపక్కల దేశాల రాజులందరినీ పిలిపించాడు. ఆ రోజే రాజకుమారుడు తన భార్యను కుమారుణ్ణి తీసుకొని రాజభవనానికి వచ్చాడు. చంపకగంధిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. "ఎవరీమె? ఈమె నీ భార్య ఎలా అయ్యింది?" అని అతన్ని రాజు రాణి అడిగారు. "నేను పెళ్లాడిన చందన వృక్షంలోనే ఈమె ఉంటుంది. అంతకు పైన నాకేమీ తెలియదు" అన్నాడు రాజకుమారుడు. కానీ నిజం త్వరలోనే బయటపడింది. నామకరణ మహోత్సవానికి వచ్చిన రాజులలో చంపకగంధి తండ్రి కూడా ఉన్నాడు. ఆయన తన కుమార్తెను గుర్తించి, "నువ్వు ఇక్కడ ఉన్నావా తల్లి? అడవుల పాలయ్యావు అనుకున్నాను" అని అన్నాడు. చంపకగంధి అందరూ వింటూ ఉండగా తన పూర్తి కథను భర్తకు తండ్రికి చెప్పింది. తమ కోడలు రాజకుమార్తె అయినందుకు ఆమె అత్తమామలు ఎంతో సంతోషించారు. అటు తర్వాత చంపకగంధి చెట్టులో కాపురం మానేసి రాజభవనంలోనే ఉంటూ సుఖంగా కాలం వెళ్ళబుచ్చింది.